ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024 నుండి 2029 వరకు అమలు చేయబోతున్న ఒక పవర్ఫుల్ బ్లూప్రింట్ విశ్లేషణకు స్వాగతం. ఒక రాష్ట్రం తన ఆర్థిక స్వరూపాన్ని, రేపటి భవిష్యత్తును పూర్తిగా ఎలా మార్చేయగలదో తెలుసుకోవాలంటే ఈ బ్లూప్రింట్ చూడాల్సిందే. ఇది కేవలం ఒక రంగానికి పరిమితం కాలేదు. సోలార్, విండ్ లాంటి ఎనర్జీ సెక్టార్ దగ్గర్నుంచి భారీ పరిశ్రమలు, అలాగే చిన్న చిన్న ఎంఎస్ఎంఈల వరకు అన్నీ ఒకే ట్రాక్పై ఎలా తీసుకొస్తున్నారో మనమిక్కడ చూడబోతున్నాం. సరే, ముందుగా ఈ పాయింట్లోకి డైవ్ చేద్దాం. 25.3%. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? అసలు ఈ నంబర్ ఏంటంటే, రీసెంట్గా భారతదేశం మొత్తంలో వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ స్వంతం చేసుకున్న వాటా ఇది. దేశంలోని పావువంటు పెట్టుబడులను ఒకే రాష్ట్రం ఎలా అట్రాక్ట్ చేయగలిగింది? దానికి ఆన్సర్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ కొత్త అగ్రెసివ్ పాలసీల్లోనే ఉంది. అసలు ఈ భారీ వృద్ధికి ఫౌండేషన్ ఎక్కడ పడిందంటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ మాటలు చూడండి. ఆంధ్రప్రదేశ్ను కేవలం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1గా నిలపాలి. గమనించారా? ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనలేదు, నిర్ణయాలు తీసుకుని ఫాస్ట్గా పనులు చేసే ఆ స్పీడ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ ఒక్క పాయింటే మొత్తం రాష్ట్ర పెట్టుబడి విధానాలకు ఒక బలమైన పునాదిగా మారింది. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ఒక మ్యాక్రో వ్యూ నుండి మైక్రో లెవెల్ వరకు ఎలా వెళ్తామంటే, ముందుగా ఏపీ గ్రాండ్ ఎకనామిక్ విజన్, ఆ తర్వాత క్లీన్ ఎనర్జీ, భారీ పారిశ్రామిక వృద్ధి, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కాన్సెప్ట్, ఫైనల్గా ఇవన్నీ కలిపి 2047 బ్లూప్రింట్గా ఎలా మారబోతున్నాయో వరుసగా చూద్దాం. భాగం 1. ఆంధ్రప్రదేశ్ బృహత్తర ఆర్థిక దార్శనికత. ఇప్పుడు ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ విజన్ను ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్గా చూడటం. గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, ప్రపంచస్థాయి మెగా ఫ్యాక్టరీలు, అలాగే లోకల్గా ఉండే చిన్న వ్యాపారాలు, వీటన్నింటినీ విడివిడిగా కాకుండా ఒకదానికొకటి ఎలా లింక్ చేశారో చూడండి. ఎనర్జీ సెక్టర్ డెవలప్ అయితే భారీ పరిశ్రమలకు పవర్ వస్తుంది, ఆ పరిశ్రమలు వస్తే చిన్న వ్యాపారాలకు పని దొరుకుతుంది. ఇది నిజంగా అద్భుతమైన ప్లానింగ్. భాగం 2. క్లీన్ ఎనర్జీ వైపు అడుగులు. భారీ పరిశ్రమలు నడవాలంటే పవర్ సప్లై ఆగకూడదు. అది కూడా పర్యావరణానికి హాని చేయని క్లీన్ పవర్ కావాలి. ఈ టైంలైన్ గమనించండి. 2024లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీతో ఇది స్టార్ట్ అయింది. 2030 కల్లా రాష్ట్రంలో 50% కరెంటును నాన్ ఫాజిల్ సోర్సెస్ అంటే సోలార్, విండ్ లాంటి వాటి నుంచే ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. పవన, సౌర, పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా పవర్ను అందరికీ అందుబాటులోకి తెస్తూ 2047 నాటికి ఇండియా మొత్తం మీద క్లీన్ ఎనర్జీలో ఏపీ కీ రోల్ ప్లే చేసేలా అండ్ 2070కి ఇండియా నెట్ జీరో గోల్ రీచ్ అవడానికి ఏపీనే బెస్ట్ ప్లాట్ఫామ్ అయ్యేలా ప్లాన్ చేశారు. భాగం 3. భారీ పారిశ్రామిక వృద్ధి. ఇప్పుడు ఎనర్జీ గ్రిడ్ దగ్గర్నుంచి నేరుగా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్సెంటివ్స్ ఎలా ఉన్నాయో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0లో చూద్దాం. భారీ పెట్టుబడులు రావాలంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఇక్కడ ఏపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పటికే 3 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్లున్నాయి, 211 ఇండస్ట్రియల్ పార్కులు రన్ అవుతున్నాయి. వీటికి తోడు అప్రూవల్స్ అన్నీ సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా ఫాస్ట్గా జరిగిపోతాయి. ఇన్ని లాజిస్టికల్ బెనిఫిట్స్ ఉంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఏపీ వైపు ఎందుకు చూడరు చెప్పండి? సో ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన పాయింట్ ఏంటంటే, పెట్టుబడుల స్థాయిని బట్టి ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకాలు. చాలా స్మార్ట్గా దీన్ని డిజైన్ చేశారు. చూడండి, 50 నుంచి 500 కోట్ల వరకు పెట్టే సబ్లార్జ్ ప్రాజెక్టులకు 12% వరకు క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు. అదే మహిళలు లేదా ఇతర వెనుకబడిన వర్గాలైతే ఎక్స్ట్రా 5% ఉంటుంది. ఇక 500 నుంచి 1000 కోట్ల లార్జ్ ప్రాజెక్టులకైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఎల్ఐ స్కీమ్కు తోడుగా వీళ్ళు ఇంకో 10% టాపప్ ఇస్తున్నారు. ఇక 1000 కోట్లు దాటిన మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకైతే భారీ ఇన్సెంటివ్స్, డీకార్బనైజేషన్ సబ్సిడీలిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఏ సైజు వ్యాపారానికైనా రెడ్ కార్పెట్ వేయడమే. భాగం 4. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త. ఇది ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు మెగా ప్రాజెక్టులకు సపోర్ట్ చేస్తూనే మరోవైపు గ్రౌండ్ లెవెల్ ఎకానమీని నడిపించే చిన్న వ్యాపారులను అస్సలు వదల్లేదు. ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా మొదట వచ్చే 200 భారీ ప్రాజెక్టులకు 40% వరకు సబ్సిడీ ఇచ్చే ఎర్లీ బర్డ్ స్కీమ్ ఎలాగైతే ఉందో, ఎగ్జాక్ట్గా అదే స్పిరిట్తో లోకల్గా ఉండే చిన్న స్టార్టప్స్, ఎంఎస్ఎంఈల కోసం 5 జోన్లలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి చిన్న వ్యాపారులకు మెంటార్షిప్, ప్రోటోటైపింగ్ సపోర్ట్ అందిస్తాయి. ఒకవైపు పెద్ద కంపెనీలు, ఇంకోవైపు చిన్న ఇన్నోవేటర్స్.
భలే బ్యాలెన్స్ చేశారు కదా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసిన ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ అఫీషియల్ డాక్యుమెంట్ చూస్తున్నాం. దీనిమీద స్పష్టంగా కనిపిస్తున్న ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే స్లోగన్ చాలా పవర్ఫుల్గా ఉంది. 2030 నాటికి రాష్ట్రంలో యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునేవారిలా కాకుండా 10 మందికి ఉద్యోగాలిచ్చే ఓనర్లుగా మార్చాలన్నదే ఈ పాలసీ మెయిన్ టార్గెట్. ఈ టార్గెట్స్ ఒక్కసారి చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. 2029 కల్లా ఎంఎస్ఎంఈ సెక్టార్లో దాదాపు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. దీనివల్ల జరిగే మ్యాజిక్ ఏంటంటే 22 లక్షల ఎంఎస్ఎంఈలు ఫార్మల్ సెక్టార్లోకి వస్తాయి. దాదాపు 5 లక్షల డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇక ఎగుమతులైతే ఏకంగా డబల్ అయ్యి $12 బిలియన్ చేరుకుంటాయి. ఇదంతా ఒక చైన్ రియాక్షన్లా జరగబోతోంది. ఆ టార్గెట్స్ ఎలా అచీవ్ చేస్తారో ఈ 8 మూలస్తంభాలు చూస్తే అర్థమవుతుంది. పర్మిషన్స్ ఈజీ చేయడం, మార్గదర్శకత్వం, ఫైనాన్షియల్ సపోర్ట్, ఎగుమతుల ప్రోత్సాహం, క్లస్టర్ల అభివృద్ధి, ఇలా కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ ఇందులో ఉంది. అంటే ఏదో సబ్సిడీ ఇచ్చేసి వదిలేయకుండా ఆ వ్యాపారం సక్సెస్ అయ్యే వరకు ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నమాట. భాగం 5 2047 బ్లూ ప్రింట్. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఎలా ఒక అద్భుతమైన ఎకోసిస్టమ్గా మారుతున్నాయో చూద్దాం. ఈ 2024-2029 మాస్టర్ ప్లాన్ అల్టిమేట్ గోల్ అదే. ఇంత వేగంగా పారిశ్రామిక విస్తరణ జరుగుతున్నప్పటికీ అది నెట్ జీరో టార్గెట్స్ దాటకుండా పర్యావరణాన్ని కాపాడుతోంది. అలాగే లోకల్ ఎంఎస్ఎంఈలకు అల్ట్రా మెగా ఫ్యాక్టరీలకు మధ్య సప్లై చైన్ లింక్ చేస్తోంది. పాలసీలు కేవలం పేపర్లకే పరిమితం కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా గ్రౌండ్ రియాలిటీలో వర్కౌట్ అవుతున్నాయి. అన్ని వర్గాల వారికి బెనిఫిట్స్ అందేలా స్పెషల్ సబ్సిడీలిస్తున్నారు. ఇది కదా పర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్ అంటే. ఇక చివరగా ఈ ఎక్స్ప్లెయినర్ మన ముందు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఒక ఆసక్తికరమైన ఆలోచన వదిలేస్తోంది. స్వచ్ఛమైన ఇంధనం, భారీ పరిశ్రమలు మరియు స్థానిక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఈ మూడింటిని ఒకే విజన్తో ముందుకు తీసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ అప్రోచ్ నుంచి ప్రపంచంలోని మిగతా ప్రాంతాలు ఏం నేర్చుకోగలవు? ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఫ్యూచర్ ఎకానమీలకు ఒక రోల్ మోడల్ అవుతుందా? దీనిపై మీరు ఆలోచించండి.